హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే పాలు కాగబెడుతున్నాను, అలాగే చిక్కుడుకాయ ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. ఎందుకంటే చిక్కుడుకాయ టొమాటో చేద్దాను. శ్రీవారు వచ్చేసి నాకు ఆనియన్ దోశ, శ్రీవారికి వచ్చేసి మసాలా దోశ, మా పాపకు వచ్చేసి ప్లెయిన్ దోశ చాలు అంది. ఎందుకంటే తనకు జలుబు చేసింది, అందుకని ఇంకా ప్లెయిన్ దోశ ఇలా ఈ విధంగా బయట అయితే తీసుకొచ్చారు. ఇంకా నేను ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేగనిస్తున్నాను. నిన్న పుదీనా పచ్చడి అయితే ఉంది. ఇంకా సింపుల్గా చిక్కుడుకాయ టొమాటో అయితే చేసేయమన్నారు. ఇంకా అందుకోసమని పప్పు ఏమీ వద్దులే అన్నారు. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేగుతుంది. చిక్కుడుకాయ ఉడకబెట్టాను కదా ఆల్రెడీ, అందుకని ఈజీగానే అయిపోతుంది. టొమాటో ప్యూరీ వేసేస్తాను, ఒక్కొక్కసారి టొమాటో ముక్కలు వేస్తాను. ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎప్పుడన్నా చెక్క లవంగం వేస్తాను. ఇంకా ఎందుకులే మసాలా అని ఇంకా ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి కదా. ఇంకా ఇది కొంచెం వేగాక నేను టొమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకుంటున్నాను. అసలు ఎంత చల్లగా ఉంటుందో వాతావరణం. 8:30 వరకు బయటికి రాలేకపోతున్నాం, చాలా చల్లగా ఉంటుంది. ఇంకా ఇది వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. వేసేసి టొమాటో ప్యూరీ మిక్సీ వేశాక ఆయిల్ బయటికి వచ్చే వరకు వేగనిస్తాను. ఇంకా దీనిలోకి ఇంకేమైతే చేయటం లేదు. ఇంకా ఈ కర్రీ, పచ్చడి, ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాలి. ఎందుకంటే జ్వరం అన్నా భరించవచ్చు, కానీ జలుబు అనేది అస్సలు భరించలేం. ఫస్ట్ శ్రీవారికి, తర్వాత నాకు, ఇప్పుడైతే పాపకి. అసలు అందరికీ జలుబు వచ్చి తొంగి చూసి వెళ్తుంది ప్రతి ఒక్కరిని. ఇంకా ఇక్కడ టొమాటో ప్యూరీ యాడ్ చేశాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని బాగా వేగనిద్దాము ఆయిల్ బయటికి వచ్చే వరకు. ఆ తర్వాత అయితే చిక్కుడు ఉడికిపోయి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేస్తాను. నేను ఇక్కడ ఇందులో వచ్చేసి ఈరోజు ఎండు కొబ్బరి, జీడిపప్పు వేస్తున్నాను. పోయినసారి ఇలాగే చేస్తే బాగుంది అన్నారు, అలాగే చెయ్యి అన్నారు. ఇంకా అందుకోసమని ఎండు కొబ్బరి చిన్న ముక్క, ఒక 7 వరకు జీడిపప్పు తీసుకుని మిక్సీ వేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం దగ్గర అయింది కదా, వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఎక్కువగా అయితే వేయను. మనం మిక్సీ వేసాం కదా, ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసాను. ఇదిగోండి కొబ్బరి, జీడిపప్పు కొంచెంగా వేస్తున్నాను. అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉండి కొత్తిమీర వేసేస్తే మన చిక్కుడుకాయ టొమాటో కర్రీ అనేది సింపుల్గా అయిపోయింది. ఒక డిష్లోకి తీసేసుకుందాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఇంక ఈరోజైతే టెంపుల్కి కూడా వెళ్దామని రెడీ అయ్యాను. ఇంకా సరే టిఫిన్కి లేట్ అయిపోతుంది కదా అని రేపు వెళ్దామని పోస్ట్పోన్ చేసుకున్నాము. ఇదిగోండి చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.